హలో గైస్, వెల్కమ్ టు నీళ్ళు లక్కీ ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం రండి. 2 టమాటాలు, 4 ఉల్లిపాయలు, అట్లనే 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఈలోగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, అదే టేబుల్ స్పూన్ తోటి మెంతులు వేసుకొని, 4 మిరియాలు మాత్రం ఆప్షనల్ అండి. ఉంటేనే వేసుకోండి, లేకుంటే లేదు. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, టమాటా, అట్లనే ఉల్లిపాయలు, ఇవి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేసుకోండి. బాగా వేపుకున్న తర్వాత దాంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూర్ని వేసుకొని, అది కూడా బాగా పచ్చి స్మెల్ పోయే వరకు తిప్పుతూ ఉండండి. ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందండి. బాగా తిప్పిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అట్లనే మీకు రుచికి సరిపడినంత ఉప్పు, అట్లనే మీకు రుచికి సరిపడినంత కారము. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ముక్కకి పట్టే కొద్దీ మనకి తక్కువ అవుతుంది అనమాట. అంత మంట ఉండదు ఫిష్ కర్రీలో. కారం ఎక్కువ వేసుకుంటేనే నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు దాంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ఆ పౌడర్ వేసుకోండి. అట్లనే ధనియా పౌడర్ కూడా వేసుకోండి. గరం మసాలా అంటారు కదా, అది వేసేసుకొని ఒకసారి తిప్పుకొని దాంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోండి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత దాంట్లోకి 1 గ్లాసున్నర వాటర్ పోసుకోండి. 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని ఒకసారి అలా తిప్పుకొని కొంచెం టేస్ట్ చూడండి. మీకు ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ పడుతుందంటే ఇప్పుడే వేసుకోండి. ముక్కలు వేసిన తర్వాత మనకి తిప్పడానికి కుదరదండి. ఇప్పుడే వేసేసుకొని మీకు ఏదైనా పట్టేది ఉంటే వేసేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అలా పైన అలా వేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా తిప్పేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ చూసారా ఎలా తెరులుతున్నాయో, అలా తెరులుతున్న టైంలో చేప ముక్కలు శుభ్రంగా కడుక్కోండి. శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కల్ని మరిగే వాటర్లో వేయండి. వేసిన తర్వాత ఒకసారి ఆ గిన్నెని ఇలా పట్టుకొని ఒకసారి అట్లా కదిలించండి అంతే. మీరు గరిటె పెట్టి ఏం తిప్పొద్దు, ఎందుకంటే ముక్క చిదురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముక్క కనుక విరిగితే అంతా అస్సలు బాగోదండి చేప ముక్క. అట్లా పైకి చూసారా ఎలా తేలేడుతున్నాయో, నూనె అట్లా ఎట్లా కనిపిస్తుందో. ఆ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన మసాలా దినుసులు చూపిస్తారండి. పసుపు 1 టేబుల్ స్పూన్, అట్లనే రుచికి సరిపడినంత ఉప్పు, అట్లనే కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకొని సగం నిమ్మ దెబ్బని పిండుకోండి. విత్తనాలు లేకుండా తీసుకొని పిండుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కకి వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా ఆ పేస్ట్ని రాసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఫిష్ కర్రీ ఒకసారి చూసేసుకోండి. ఇంకా ముక్క ఉడికేసే ఉంటుందండి, బంద్ చేసేసుకోండి. ఒక పెనం తీసుకొని ఆ పెనంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలకి, అవి వేపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసి ఒకసారి తిప్పుకోండి. అడుగంటనివ్వద్దండి. నేను ఒక ఫోన్తో చేసేసరికి నాకు కొంచెం కష్టంగా ఉంది తిప్పటం. జాగ్రత్త అండి, ఆయిల్ మీద పడుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లైక్, షేర్, కామెంట్. బాయ్ గైస్.